చుట్టూ పచ్చని కొండలు, రాళ్ల గుట్టలు, మధ్యలో పచ్చని చెట్లతో అరణ్యాలు. ప్రకృతి పరవశించేలా నీటి ఆకాశంలా నిండు కుండలా ఉన్న షావర్పేట చెరువు సహజంగా ఏర్పడ్డదా లేక ఎవరైనా నిర్మించారా? వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. చుట్టూ పచ్చని కొండలు, రాళ్ల గుట్టలు, మధ్యలో పచ్చని చెట్లతో అరణ్యాలు. ప్రకృతి పరవశించేలా నీటి ఆకాశంలా నిండు కుండలా ఉన్న షావర్పేట చెరువు సహజంగా ఏర్పడ్డదా లేక ఎవరైనా నిర్మించారా? నిర్మిస్తే ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, ఎందుకు నిర్మించారు? బ్రిటిష్ అధికారులకు ఇది పిక్నిక్ స్పాట్ గా ఎందుకు మారింది? నిజాం రాజకుటుంబీకులకు ఇది విశ్రాంతి ప్రదేశంగా ఎందుకు మారింది? ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ చెరువు గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా మొదటి నిజాం పాలకుడైన మీర్ కమరుద్దీన్ చింక్లిజ్ ఖాన్, ఆయన పరిపాలన కాలం 1724 నుంచి 1748 వరకు. మీర్ కమరుద్దీన్ చింక్లిజ్ ఖాన్ తుర్కీ వంశస్థుడు. చిన్న వయసులోనే ఔరంగజేబ్ మొఘల్ సైన్యంలో చేరి ధైర్యం, యుద్ధ కౌశల్యంతో పెద్ద హోదా సంపాదించాడు. 1707లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరణించడంతో మొఘల్ సామ్రాజ్యం అంతర్గత పోరాటాలతో సతమతమవుతుంది. ఢిల్లీ పాలకుల అంతర్గత కలహాలకు విసుగు చెంది హైదరాబాదుకు సుబేదార్గా వచ్చాడు. మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా కమరుద్దీన్ తెలివికి మెచ్చి అసఫ్ జాహ్ బిరుదు 1724లో ఇచ్చాడు. అసఫ్ జాహ్ అంటే గౌరవం, ప్రతిష్ట, గొప్ప జ్ఞానం కలిగిన మంత్రి అని అర్థం. ఈ బిరుదునే అసఫ్ జాహ్ వంశంగా హైదరాబాద్ సంస్థానానికి రాజుగా ప్రకటించుకొని పాలించాడు. ఇతను రాజ్య సందర్శనలో భాగంగా షామర్పేట వచ్చినప్పుడు ఇక్కడి గ్రామాలకు నీటి అవసరం ఉందని గ్రహించి 1730 సంవత్సరంలో చిన్న చెరువు తవ్వించాడు. మరి ఈ చెరువు ఇంత పెద్దగా ఎలా అయింది? దానికి ఒక చరిత్ర ఉంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పదవి కాలం 1911 నుండి 1948 వరకు. ఇతనే మన చివరి నిజాం కూడా. 1908 సెప్టెంబర్ 28న వచ్చిన వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తాయి. అఫ్జల్గంజ్ వంతెనలు, లోతట్టు ప్రాంతాలు నిండా మునిగాయి. ఆ రోజుల్లోనే 15,000 మంది జల సమాధి అయ్యారు. 20,000 మంది రోడ్డు మీద పడ్డారు. అప్పుడు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్ నగరం వరదలకు తట్టుకోలేదు అని. హైదరాబాద్ నగరం వరదల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే ఆలోచన వచ్చింది. ఎవరు దీన్ని నుంచి రక్షించేవారని ఆలోచించి చివరకు భారతదేశ అభివృద్ధికి మార్గదర్శకుడు, గొప్ప దేశభక్తుడు, శతాబ్ది ఇంజనీర్, భారతమాత ముద్దుబిడ్డ, భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్యను సంప్రదిస్తే హైదరాబాద్ నగరం మురుగునీరు సాపిగా వెళ్ళడానికి డ్రైనేజ్ వ్యవస్థకు రూపకల్పన చేసి ఇచ్చారు. వర్షాకాలంలో వచ్చే వరదలను అడ్డుకోవడానికి, నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు ప్రణాళిక తయారు చేశారు. అంతేకాకుండా హైదరాబాద్ చుట్టూ ఉన్న చెరువులను, కాలువలను విస్తరణ చేపట్టాలని సూచించారు. అందులో భాగంగానే అప్పుడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ యొక్క షావర్పేట చెరువును 4.9 చదరపు కిలోమీటర్లు విస్తరించడమే కాకుండా ఇక్కడి ప్రకృతికి మంత్రముగ్ధుడై వేటకు, విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ చెరువు చుట్టూరా విశ్రాంతి గదులు కట్టించుకున్నారు. ఇక బ్రిటిష్ వారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లోనే ఉండేవారు. రహదారి పక్కన ఉండడం, వారు రావడానికి ఎక్కువ దూరం లేనందున షావర్పేట చెరువును పిక్నిక్ స్పాట్గా భావించి వారాంతంలో తమ కుటుంబాలతో ఇక్కడికి వచ్చి వేటాడేవారు. ఇప్పుడు ఈ చెరువు నిర్మాణం చేసి 295 సంవత్సరాలు అయింది. వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. పాడి పంటల అభివృద్ధికి మూలాధారమైంది. ఇది ఒక పర్యాటక ప్రదేశంగా అభివృద్ధికి ఆస్కారం ఉందని ప్రభుత్వం గ్రహించి 1970లో అటవీ శాఖ ఆధ్వర్యంలో చెరువు ప్రక్కన జింకల పార్కు ఏర్పాటు చేశారు. 54 ఎకరాలలో ఒక 50-60 జింకలతో ఏర్పాటు చేస్తే తర్వాత వందలు, వేల సంఖ్యలో అభివృద్ధి చేశారు. రాజీవ్ రహదారి పక్కనే కాబట్టి జింకల పార్కును సందర్శిస్తే జింకలతో పాటు అదనంగా కుందేళ్లు, నెమలను కూడా చూడవచ్చు. షావర్పేట చెరువు ప్రక్కన కట్టమైసమ్మ తల్లి ఎలాగో ఉంది. నగరవాసులు వారాంతాల్లో ఎలాగో వస్తారు. ఒక్కరోజు ప్లాన్తో జింకల పార్కును, షావర్పేట చెరువును, కట్టమైసమ్మ తల్లిని దర్శించుకోవచ్చు. ఇప్పటి వరకు మనము షావర్పేట పెద్ద చెరువు ఏ విధంగా నిర్మించారో, ఎవరు నిర్మించారో తెలుసుకున్నాం కదా. ఇది రాజీవ్ రహదారి పక్కనే ఉండడం వల్ల ఇక్కడికి సందర్శకులు విపరీతంగా వస్తుంటారు. ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం ప్రభుత్వము మంచి
కళాకృతులతో వారికి స్టాండింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బంగారు తెలంగాణ బోర్డు ఏర్పాటు చేసారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు ఇక్కడ నిలబడి ఫోటోలు దిగుతుంటారు. వారి ఆనందం కోసం ఇక్కడ ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతుంటారు. ప్రభుత్వం కూడా త్వరలో ఇక్కడ బోటింగ్ కూడా ఈ చెరువులో ఏర్పాటు చేయబోతుంది. చూశారు కదా, ఇంత గొప్ప చరిత్ర కలిగిన షామర్పేట చెరువును మొదటి నిజాం మీర్ కమరుద్దీన్ చిన్కిలిచ్ ఖాన్ 1730 సంవత్సరంలో నిర్మిస్తే 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ చెరువును పెద్దగా విస్తరించాడు. ఇంత ఘనచరిత్ర కలిగిన షామర్పేట చెరువును మీరు కూడా ఒకసారి సందర్శించాలని మా పొలిటికోస్ తరపున కోరుకుంటున్నాం. కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.